స్వామి పెట్టాల్సి దిగండి దిగండి. వెళ్దాం రైట్. బాబు రండి రండి, మిమ్మల్ని పిలవడానికే బస్ స్టాండ్కి వద్దాం అనుకున్నా. బాగున్నారా? రామ్మ సుగంధి, జాతరకు వస్తారని ఎదురు చూసాం. హాయ్ డాడ్. డాడ్ హలో డాడ్. పవలవలి పవలవలి లేచి చావే. ఏందయ్యా కొడుతున్నారే? తలుపు కొడితే వెళ్ళి చూడొచ్చు కదా. ఏవే నేనెళ్ళి తీయడానికి నిన్నెందుకు లేపుతానే? ఇంత పెద్ద మీసాలు పెట్టుకొని ఉన్నావుగా, వెళ్ళి చూడొచ్చుగా. మీసం నేను పెంచాను, తాళం నీ దగ్గర ఉంది, వెళ్ళి తీయే. అయ్యో నీతో పెద్ద సావుగా ఉంది, జరుగు. నన్ను దేని ఓయ్ అప్పా స్వామి, ఎంతసేపు అయ్యా తలుపు తట్టేది? త్వరగా వచ్చి తెరువు. ఏవే అరే మారిముత్త వచ్చాడే, మారిముత్త. ఏంటయ్యా? అరే రేయ్ మారిముత్త, ఏమనుకుంటున్నావు? మారిముత్త? నీకు నాకు ఎన్నో గొడవలు ఉండొచ్చు, అందుకని అర్ధరాత్రి భయపెడతావా? ఏయ్ తెలుగు తక్కువ అప్పా స్వామి, నీ కొడుకుని వచ్చానయ్యా, తలుపు తెరవయ్యా. చూసావే, దెయ్యం వచ్చం మన కొడుకులా మాట్లాడుతుంది. రేయ్ నా కొడుకులా మాట్లాడితే నేను తలుపు తీస్తానా? నేనేమన్నా బుద్ధి లేనున్నా? నాకేమన్నా బుద్ధి లేదరా? గొంతు మార్చి మాట్లాడుతున్నానా? నీకు నిజంగానే బుద్ధి లేదయ్యా. ఏమయ్యా మారిముతో, ఆయన భయపడుతున్నాడు కదా, నువ్వు పక్కింటికి వెళ్ళొచ్చు కదయ్యా. పక్కింటికి వెళ్ళాలా? నేనేమన్నా బిచ్చగాన్ని అనుకున్నారా? అమ్మా మీరు ఇప్పుడు తలుపు తెరుస్తారా, లేదంటే బద్దలు కొట్టుకుని లోపలికి రావాలా? అయ్యో అసే బుద్ధి లేని పిల్లవా, ఏదో 4 మాటలు చెప్పి బయటికి పంపిస్తావంటే లోపలికి పిలిచేలా ఉన్నావు కదే. ఎందుకయ్యా కంగారు పడతావు? తరిమి కొడతారా? హలో మురుగనా, చనిపోయిన మారిముత్త మా గుమ్మ దగ్గర ఉన్నాడు, మనుషుల్ని తీసుకురా. ఏయ్ తలుపు తెరవండి అయ్యా, చాలా లేట్ అయింది. ఇదేంటి తలుపు తడితే వీధిలో వాళ్ళు చీపురు కట్టలతో వచ్చారు? ఎవరండి మీరు? అరే, ఏం చేస్తున్నారు? అరే మన అబ్బాయి ఆ కొత్త బిడ్డ మన కొడుకులానే ఉన్నాడు. అలాగంటారా? అవునయ్యా. ఉండండి, ఈ దొంగ మొహం అరే, చూడనివ్వండి. నువ్వు వచ్చానని చెప్పొచ్చు కదరా. నీ వల్లేనయ్యా. ఏయ్, కన్న బిడ్డకి దెయ్యానికి తేడా తెలియని నువ్వు కన్న తండ్రివా? నీలాంటి వాడిని ఏరా తలుపు కొట్టావు కదే, నేనే బోతపాడేని వచ్చానని చెప్పొచ్చు కదరా. ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఏరా ఊరే దెయ్యం భయంలో ఉంటే ఇందులో సర్ప్రైజ్ సాంబారస్ అంటున్నావు? లోపలికి రారా, తీసుకురావేమి. నేను రాను, పోవయ్యా. రేయ్ లోపలికి రారా. నువ్వు పోయా, నేను రాను. రాకపోతే పోరా. ఫారెన్ నుంచి మందు తీసుకొచ్చాను, వద్దు కదా నీకు. రే 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 రారా రారా రారా. రాత్రి పూట ఊరు జనం నిద్రంతా చెడగొట్టి మీ కుటుంబం అంతా పిచ్చోలే. నీ సంగతి లోపలికి వచ్చి చెప్తాను. కిలో మందు ఉంది, పట్రా. ఫారెన్ మందురా, జాగ్రత్తగా తాగండి. ఒక నిమిషం ఆగరా. బాగా నొప్పిగా ఉందా? వచ్చిన రోజే ఈ ఊరంతా కలిసి నిన్ను చితక బాదారు, అందరూ పిచ్చోళ్ళు. రేయ్ ఊరు జనాలు ఏమీ పెద్దగా కొట్టలేదు, కానీ మీ నలుగురు మాత్రం నన్ను బాగా చితక్ కొట్టారా. లేదురా మావా, దెయ్యం అనుకుని కొట్టేశాము, దానికెందుకు ఎంత ఫీల్ అవుతున్నావు? ఏ దేశంలోనైనా దెయ్యాన్ని ఇలా కొడతారంట్రా? తిరణాలకి రాలేదని కోపంతో అందరూ చితక బాధేశారు కదూ. ఏ మావా, ఏంటి తెలివి తక్కువతనంగా మాట్లాడుతున్నావు? చీకట్లో నువ్వు ఆ దయ్యం ఒకేలాగుంటే ఏంటి? అది కాదు మావా, చీకట్లో నీ మొహం కనపడలేదు, ఒక చిన్న తప్పు జరిగిపోయింది, దానిపై పెద్ద విషయం చేస్తున్నావు, దాన్ని వదిలే మావా. వదలకూడదు బావా, వాడిని వదలకూడదు. నేను ఊర్లో ఉన్నప్పుడు నన్ను విదేశాలకి తరిమేశాడు, వాడు చచ్చాడని ఊరికొస్తే మళ్ళీ నన్ను తరిమేసేలా ఉన్నాడు. వాడు దెయ్యమైనా భూతమైనా వాడిని నేను ఊరికి వదిలిపెట్టను రా. మామా నీకు ఆ దెయ్యం గురించి తెలియదు, నువ్వు కొన్ని రోజులుగా ఈ ఊర్లో లేవు. ఆ దెయ్యం సడన్ గా ఊర్లో పరిగెడుతుంది, అందరి తలుపులు టప్పు టప్పును కొడుతూ ఉంటుంది. ఊరు జనానికి భయంతో మోషన్స్ పట్టుకున్నారా. ఆ దెయ్యం పనికి మాలిన దెయ్యం. దెయ్యం గురించి నాకు చెప్తున్నావా? వాడు దెయ్యం అయితే నేను భూతం, నాతోనేనా? ఆ దెయ్యమో ఈ భూత పండు చూసుకుందాం. ఆ దెయ్యాన్ని మీట్ అవడానికి ఎవరెవరు వస్తారు? ఒట్టేసి చెప్పండి రా. మామా మామా, మా నాన్నగారికి బాగాలేదురా, నేను వెళ్ళి చూసేసి వస్తాను. నాన్నకి టానిక్ 10 ఉదయం కలుద్దారా. రేయ్ ఆగండ్రా. నువ్వు ఒక్కడివే ఉన్నావు, నువ్వైనా వస్తావా? మావా నన్నే అనుమానిస్తున్నావు కదా, నువ్వు ముందు చేయి చాపు, నీ మీద ఒట్టేసి. ఒక నిమిషం, ఎవరు ఈ టైంలో? కొడి కొడి చెప్పు. ఒక నిమిషం మావా,
కొడి లైన్ లో ఉంది. ఒక ముఖ్యమైన కాలు. నువ్వేం చేస్తావంటే నువ్వు నేరుగా వెళ్ళు, నీ వెనకే వస్తాను. చెప్పు. రేయ్ లేదు. నేరుగా వెళ్ళమని చెప్పి నువ్వేంటి వెనక్కి వెళ్ళిపోతున్నావు? రేయ్ నువ్వు ముందు నేరుగా వెళ్ళరా. వీడొక్కడు. సరే నువ్వు చెప్పు. లేదు ఇక్కడ టవర్ పోండ్రా పిరికి పందల్లారా, అందరూ భయపడి వెళ్తున్నారా? ఈ సింహం సింగిల్ గా దేంతో తలబడాలంటే తలబడుతుందిరా, ఎవ్వరూ ఆపలేరు. రేయ్ మారిముత్తు, ఈ ఊర్లో ఒకటి నువ్వు ఉండాలి, లేదంటే నేనుండాలి. తాడో పేడో తేల్చుకుంటానురా. ఏరా పాండ్రంగా, ఆ రోజుల్లో చిన్న పిల్లలందరూ మనల్ని ఏమని పిలుస్తారు? ఆ రోజుల్లో అదిరిపోయే బాయ్స్ అని పిలిచేవారు. ఇప్పుడేమో పనికి మనలోనే పిలుస్తున్నారు. ఏమ్మా ఆరెంజ్, తిందామా? ఎంతమ్మా కిలో? 50 రూపాయలు. 50 అంటరా? చూపించమ్మా. 50 20 చూసి చెప్తాను. చూసినా చూడకపోయినా అదే రేటు. ముందు దింపి చూపించమ్మా, చూస్తామా? మీరు బాగా చూడండి. ఏందమ్మా పళ్ళు ఇలా ఎండిపోయాయే? చూసిన వాళ్ళు అంతా బేరాలు ఆడతారు గాని కొనరు. ఏమా పళ్ళు ఇలా అయ్యేంత వరకు నువ్వేం చేస్తున్నావు? తట్ట కింద పెట్టిన తర్వాతే కదా పళ్ళు చూస్తారు. నువ్వు పండు పట్టుకుని చూస్తున్నావు కదా తట్లయ్యి. ఎన్ని కిలోలు కావాలి? నాకు కిలోలు లెక్క వద్దమ్మా, ఏదో తింటానికి 2 పళ్ళు ఇస్తే చాలు. ముసలోడా నీకు బాగా కొవ్వు ఎక్కువే. ఇది తీసుకో 20 రూపాయలు ఇయ్యి. సిగ్గుపడకుండా తినండిరా. ఏమా అడిగితే నేనెత్తనా? వయసు అయిన కాలంలో నీకెందుకులే శ్రమ. ఎవరిని చూసి వయసు అయిపోయింది అంటున్నావు? ఏదో జుట్టు తెల్లబడింది దానికి వయసు అయిపోయింది అంటావా? ఇలా పట్టమ్మా, నేను లేపుతాను. లేదొద్దు నేనే మోసుకెళ్తాను. చూసావా? అదేగా. చూసించాలో పళ్ళు తిన్నా. ఏమయ్యా మిసాలో ఆధార్ కార్డు తీయమన్నారే, ఫ్యామిలీతో కలిసి తీసావా? తీసుకున్నాం. ఎరా ఈబే కలెక్షన్లు ఇవ్వడానికి వెళ్ళలేదా? ఫీజు పట్టుకుని డబ్బులు వసూలు చేస్తావా? నీతో పెద్ద ఇబ్బందిగా ఉంది. నెమ్మదిగా ఒకసారి కూర్చోలేవుగా. ఏంట్రా అబ్బాయ్, పెళ్ళాన్ని ఇంట్లో వదిలేసి ఈడితో కూర్చున్నావు? కళ్ళు మంటలు పుడుతున్నాయి. పోవయ్యా, జుబ్బా ఒకటి వేసుకుని వస్తాడు. ఎరా బొట్టు బాబురా, నెత్తిన బొట్టు పెట్టేశా, నోట్లో బీడ వేయలేదా? నీ నోటికి పెట్టాలి పెద్ద కనెక్షన్. గోపి ఒక బీడీ అప్పుగా ఇవ్వు. బీడీ ఎంత అప్పుకి ఇవ్వను. బ్యాంకులో కోట్లు అప్పులు ఇస్తున్నారు, నువ్వు ఒక బీడీ అప్పుగా ఇవ్వలేవా? ఆ బీడీ తీసుకొని పిలిపేసి పారిపోతానా? ₹1 అప్పు తీసుకొని పారిపోవచ్చు, నా దగ్గర బీడీ తీసుకుని వెళ్ళగలవా నువ్వు? చూసావయ్యా, ఒక్క బీడీకి ఓవర్ చేస్తున్నాడు. మనల్ని నమ్మి ఒక్కడు కూడా బీడీ అప్పుగా ఇవ్వడం లేదు. ఈ టిఫిన్ క్యారేజీని తినలేకపోయావురా. 2 హార్లిక్స్, 2 బోన్విటా, 2 ములక్కాయలు, 1/2 కిలో పిస్తా, ఇంకా 2 సెంటు చాలా? పాలు. మామా ఏంటమైనా అకౌంట్ వెళ్తానే ఉంది, డబ్బులు ఇస్తే బాగుంటుంది. ఇస్తా ఇస్తుందా? హెల్మెట్ తో వస్తున్నాడంటే వీడేస్తాడు అనుకుంటా. చేసేలాగున్నాడే. ఎవడయ్యా వీడు ఇంత పొడుగున్నాడు? తమ్ముడు ఫుల్ అమౌంట్ సెటిల్మెంట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ తమ్ముడు. ఎప్పుడు చూసినా మూసుకొని వస్తున్నాడా? ఎక్కడ తీయాలో అక్కడే డబ్బులు తీసేలా ఉన్నాడా? చెత్తనాయలా. మూసుకుని కూర్చోవయ్యా. నాకు మాత్రం అడగకుండా అప్పిస్తున్నా, నాకు అప్పు ఇవ్వలేవా? అది ఎలా వసూలు చేశాను చూసావుగా. ఇప్పుడు వెళ్తావా కొట్టమంటావా? పోవయ్యా.